మేము మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు అప్పుడు లాంగ్ వీడియో పోస్ట్ చేశాను కదా, జలవిహార్ వెళ్ళినప్పుడు. సో నెక్స్ట్ డే అయితే మేము ఇనార్బిట్ మాల్కి వెళ్ళాము. సో అక్కడ వీడియోస్ కొన్ని ర్యాండమ్గా కొన్ని పిక్స్ అయితే తీశాను. సో ఫుల్ డే అంతా మా సిస్టర్స్ మేము అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. అయితే ఇక్కడ మా హస్బెండ్ మొబైల్ OnePlus మొబైల్ ఉంది కదా, అప్పుడు వీడియో అనేది పోస్ట్ చేశాను కదా, దాంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్రంట్ క్యామ్తో కనుక వీడియో షూట్ చేస్తే మనం బ్యాక్ కూడా ఎట్ అ టైం 2 టైప్స్గా వీడియోస్ అనేది తీసుకోవచ్చు అనమాట. అంటే మనం ఫ్రంట్ క్యామ్తో వీడియో షూట్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ కూడా ఏం జరుగుతుంది అనేది ప్లే అవుతుంది, బాగుంటుంది అనమాట. ఈ ఫీచర్ అయితే నాకు బాగా నచ్చిందండి ఈ మొబైల్లో. సో ఎండింగ్లో మేము షాపింగ్కి వెళ్ళిన తర్వాత ఫుల్ డే మొత్తం కూడా షాపింగ్ వెళ్ళాము. ఉన్న 3 days కూడా షాపింగ్కి వెళ్ళాము. అయితే షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కేబుల్ బ్రిడ్జ్ ఆపోజిట్లోనే రెస్టారెంట్లో అయితే లంచ్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమైతే ఇలా టైం అనేది స్పెండ్ చేసాము. వీడియోని ఎండ్ వరకు చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, మనం ఫ్రంట్ క్యామ్తో షూట్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ కూడా వీడియో అనేది వస్తుందన్నమాట. ఈ OnePlusలో ఈ ఫీచర్ అయితే నాకు బాగా నచ్చింది. ఈ రెస్టారెంట్ వ్యూ అయితే చాలా బాగుందండి. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఏంటంటే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ అనేది మనకు ఆపోజిట్లో కనిపిస్తూ వ్యూ అనేది చాలా బాగుందన్నమాట. నాకైతే బాగా నచ్చింది. సో ఇదే నేను చెప్పిన ఫీచర్ అనేది ఇప్పుడు ఫ్రంట్లో షూట్ చేస్తున్నాను కదా, ఫ్రంట్ క్యామ్ పెట్టి బ్యాక్ సైడ్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ఫీచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నైట్ టైం అయితే వ్యూ అనేది చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా కానీ ఈ కేబుల్ బ్రిడ్జ్కి అయితే తప్పకుండా వెళ్తామండి. ఈసారి అయితే మార్నింగ్ వచ్చాం కాబట్టి ఇంకా వెళ్ళలేదన్నమాట అక్కడికి. కానీ నైట్ టైం వెళ్తేనే అక్కడ బాగుంటుంది అనమాట. పిక్స్ అవి దిగడానికి చాలా బాగుంటుంది ప్లేస్ అనేది. సో ఇదండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.